ఫ్రెండ్స్, ప్రైస్ యాక్షన్ ఈక్విటీ ఛానల్లో అందరికీ స్వాగతం. ఈ వీక్ 2 స్టాక్స్ గురించి మనం ఫండమెంటల్ అండ్ టెక్నికల్‌గా డిస్కస్ చేసుకోబోతున్నాం. ఈ స్టాక్స్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి. ఆ రీజన్స్ ఏంటో చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే యూరోకెఫ్ ఫోర్బ్స్ అనేది సెలెక్ట్ చేసాం. రీజన్ 2 ఉన్నాయి. దాంట్లో ఫస్ట్‌ది 52 వీక్ హై దగ్గర ట్రేడ్ అవుతుంది. జనరల్‌గా వెరీ పాజిటివ్ సైన్ అన్నమాట ఇది. నెక్స్ట్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ ప్రాఫిట్ వేరియేషన్ చాలా అబ్నార్మల్‌గా కనిపిస్తుంది. పర్సెంటేజ్‌లో చూస్తే మనకి 9500% ఇంక్రీజ్ అనేది కనిపిస్తుంది. సో, నేనేమనుకుంటున్నానంటే ఈ కంపెనీలో కొన్ని ఫండమెంటల్స్ అనేవి చేంజ్ అవుతున్నాయి అని అనిపిస్తుంది. ఒకసారి వీళ్ళ యొక్క బేసిక్స్ కూడా చూద్దాం. సో, ఫ్రెండ్స్, ఈ స్టాకు ప్రస్తుతం 477 దగ్గర ట్రేడ్ అవుతుంది. వీళ్ళ యొక్క మార్కెట్ క్యాపిటల్ 9230 కోట్లు. ఫేస్ వాల్యూ వచ్చేసరికి ₹10 ఫ్రెండ్స్. బట్ 52 వీక్ హై అండ్ లో మనం చూసుకున్నట్లయితే 500 అండ్ 282. సో, వెరీ క్లోజ్‌గా 52 వీక్ హైకి దగ్గరగా ఉంది కాబట్టి ఈ స్టాక్ అనేది సెలెక్ట్ చేసాం. నెక్స్ట్ ఫ్యాక్టర్‌ని మనం చెప్పుకున్నాం కదా, ప్రాఫిట్ వేరియేషన్. వీళ్ళు ఇన్వాల్వ్ అయిన బిజినెస్ ఏంటంటే ఫ్రెండ్స్, మనకి వాటర్ ప్యూరిఫైయర్, వాక్యూమ్ క్లీనర్స్ అండ్ ఎయిర్ ప్యూరిఫైయర్స్ ఈ ఇండస్ట్రీలో వీళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అదేవిధంగా షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ అనేది చూసుకుంటే మనకి 73% ప్రమోటర్స్ హోల్డ్ చేస్తున్నారు. ఎఫ్ఐస్ 10% పైన ఉన్నారు. డిఐస్ పెద్దగా లేరు ఫ్రెండ్స్. పబ్లిక్ అయితే 13% అనేది ఉన్నారనమాట, హోల్డ్ చేస్తారు. సో, ఇక్కడ క్వార్టర్లీ రిజల్ట్ అనేది చూస్తే మనకి లాస్ట్ క్వార్టర్‌లో అబ్నార్మల్‌గా వేరియేషన్స్ అనేవి కనిపిస్తున్నాయి. ఓకే. ప్రాఫిట్ బిఫోర్ టాక్స్ అండ్ ఆఫ్టర్ టాక్స్ నెట్ ప్రాఫిట్ చూసుకుంటే మనకి 18 క్రోర్స్‌గా కనిపిస్తుంది. సో, ఒక షిఫ్ట్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ దాకా పెద్దగా ఏం లేదు. ఓకే. ఒక హ్యూజ్ షిఫ్ట్ అనేది కనిపిస్తుంది ప్రాఫిట్‌లో. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ ఆహ్, యాహ్! 2021 దాకా వీళ్ళకి పెద్దగా ప్రాఫిట్స్ ఏమి లేవు. బట్ రీసెంట్‌గా ఒక నెట్ ప్రాఫిట్ అనేది 3 క్రోర్స్‌గా ఉంది. టెక్నికల్‌గా మాట్లాడుకుందాం. ఓకే. అండ్ 280 దగ్గర మల్టిపుల్ టైమ్స్ మనం చూస్తే సపోర్ట్ అనేది తీసుకుంది. అక్కడి నుంచి ఒక బాక్స్‌ని బ్రేక్‌ఔట్ చేసింది. ఈ లెవెల్ వెరీ ఇంట్రెస్టింగ్ లెవెల్ అనమాట. 360 అండ్ 50 ఇన్ బిట్వీన్. బట్ అగైన్ ఏంటంటే ఇక్కడ నాకు ఎందుకు టెక్నికల్‌గా కూడా సపోర్ట్ అనిపిస్తుందంటే ఇక్కడ ఒక ఫ్లాగ్ ఫార్మేషన్ అనేది కనిపిస్తుంది. మార్కెట్ రైజ్ అయింది. ఒక కన్సాలిడేషన్ అయింది. కన్సాలిడేషన్ నుంచి డైలీ టైమ్ ఫ్రేమ్‌లో బయటకొస్తుంది. సో, ఈ లో అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ పాయింట్‌లో మనం అక్యుములేషన్ చేసుకుంటే ఇన్ బిట్వీన్ 425 దాకా సో, ఫర్దర్‌గా మళ్ళీ ఎక్స్టెండ్ అయ్యే అవకాశం ఉంది. సో, ఇది ఆల్ అబౌట్ యూరోకా ఫోర్బ్స్. నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి ఫ్రెండ్స్, ఇది మాత్రం చాలా బ్యూటిఫుల్‌గా అనిపిస్తుంది. గ్రేట్ ఈస్టర్న్ షిప్పింగ్ కంపెనీ. సో, పేరులో షిప్పింగ్ ఉంది. వీళ్ళు చేసే బిజినెస్ ఏంటంటే షిప్పింగ్ అండ్ ఆయిల్ డ్రిల్లింగ్ సర్వీసెస్‌లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. ప్రస్తుతానికి ఈ ప్రైస్ వచ్చేసరికి ఫ్రెండ్స్ మనకి 520 దగ్గర ట్రేడ్ అవుతుంది. మార్కెట్ క్యాపిటల్ 7440 కోట్లు. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ ఫేస్ వాల్యూ ₹10. చూడండి, వెరీ క్లోజ్‌గా 52 వీక్ హై ఉంది. ఇక్కడ మనకి ప్రీవియస్ 52 వీక్ హై 532 అండ్ లో వచ్చేసరికి 265. సో, విచ్ ఈస్ ఎ పాజిటివ్ సైన్ జనరల్లీ. షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ వచ్చేసరికి దీంట్లో అందరూ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు ఫ్రెండ్స్. మనం చూసుకున్నట్టయితే ప్రమోటర్స్ ఉన్నారు 30%, ఎఫ్ఐఎస్ ఉన్నారు 20%, డిఐస్ ఉన్నారు 25% అరౌండ్ క్లోజ్లీ. గవర్నమెంట్ పెద్దగా లేదు. పబ్లిక్ అంటే రీటైలర్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. సో, ఇది ఒక డిస్ట్రిబ్యూషన్ కంపెనీ అని చెప్పొచ్చు. నెక్స్ట్ మనకి క్వార్టర్లీ రిజల్ట్స్ ఇవైతే ట్రెమెండస్. ఇక్కడ మనకు చూస్తే ఆపరేటింగ్ ప్రాఫిట్ మనం చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ బ్యూటిఫుల్‌గా ఉంది. 270 క్రోర్స్ నుంచి వీళ్ళు స్లోగా 700 క్రోర్స్‌కి రీచ్ అయ్యారు. అండ్ నెక్స్ట్ నెట్ ప్రాఫిట్ కూడా మనం చూసుకున్నట్టయితే నెగెటివ్‌గా ఉంది. పాజిటివ్‌గా షిఫ్ట్ అయింది. అక్కడి నుంచి కరెక్షన్ తీసుకొని మళ్ళీ పాజిటివ్‌గా ఒక ఎక్స్‌పోనెన్షియల్ రేషియోలో ఇంక్రిమెంటల్ అనేది కనిపిస్తూ ఉంది ప్రాఫిట్, నెట్ ప్రాఫిట్‌లో. అండ్ ఓవరాల్‌గా ప్రాఫిట్ అండ్ లాస్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి ప్రస్తుతానికి ఈ విధంగా ఉంది. అండ్ రీసెంట్ ఏదైతే ఉందో మార్చ్ 2022కి 630 క్రోర్స్ ప్రాఫిట్‌లో ఉన్నారు. ఇక్కడ టెక్నికల్‌గా మాట్లాడుకుంటే ఫ్రెండ్స్, ఇది మల్టీ ఇయర్ బ్రేక్‌ఔట్ స్టాకు. వెయిటేజ్ ఎక్కువగా ఇవ్వచ్చు దీని మీద మనం. ఎందుకు అంటే చూడండి, ఇక్కడ మనకి 2014, 15కి బిట్వీన్ ఏంటంటే హై క్రియేట్ అయింది. మళ్ళీ 17కి, 18 మధ్యలో ఒక హై క్రియేట్ అయింది. అంటే సేమ్ రెసిస్టెన్స్ అన్నమాట. ఇక్కడ ఒక రెసిస్టెన్స్, ఇక్కడ ఒక రెసిస్టెన్స్, ఇక్కడ ఒక రెసిస్టెన్స్. ఫైనల్‌గా 2022లో ఒక ఫండమెంటల్ షిఫ్ట్ అనేది కనిపించింది. స్ట్రాంగ్ బ్రేక్‌ఔట్ అయింది. సో, ఒక లేట్ అయింది అనుకుందాం. అరౌండ్ దిస్ పాయింట్ ఈస్ వెరీ గుడ్ 500 ఆడ్ లెవెల్స్. బట్ స్టిల్ ఏంటంటే వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. మనకి ఒక మల్టీ ఇయర్ బ్రేక్‌ఔట్ స్టాకు. ఈ లో అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. 470 ఎస్ఎల్‌తో మనం ఏంటంటే దీన్ని లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేసుకోవచ్చు. ఎనీ కరెక్షన్ టువర్డ్స్ దిస్ 470, 480 అనేది బెస్ట్ ఆపర్చునిటీ. అక్కడి నుంచి మళ్ళీ ఎక్స్టెండ్ అయ్యే అవకాశం ఉంది ఫ్రెండ్స్. సో, అది ఈ వీక్‌కి మనకి 2 ఫండమెంటల్ స్టాక్స్.
ఓకే. హోప్ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ టెక్నికల్‌గా నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ గురించి నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్. టిల్ దెన్ హ్యాపీ ట్రేడింగ్. థాంక్ యూ.